హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం చూసాము. అదేవిధంగా ఈరోజు కేటీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో హోరెత్తినటువంటి జనం, కేటీఆర్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళా నాయకురాళ్ళు ఇక్కడ అత్యధికంగా కనబడుతున్నారు. ఏంటి ఇంతమంది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి రావడానికి గల కారణం ఏంది, ఎందుకు ఈ సిట్ నోటీసుల పరంపర కొనసాగుతుంది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీఎస్పీఎస్సీ కమిటీ మెంబర్ సుమిత్రానంద్, కేసీఆర్ వీరాభిమాని, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు ఉన్నారు. అక్క నమస్తే. చెప్పండి, ఏంటి ఈ ఇంతమందితోటి హోరెత్తినటువంటి తెలంగాణ భవన్ అంటే ఏం చెప్తారు? ఇవాళ బీఆర్ఎస్ మీద బురద జల్లాలని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇది తప్పని చెప్పడానికి, దుష్ప్రచారాలని ఆపడానికి, మీ వెంట మేమున్నామని చెప్పడానికి అందుబాటులో ఉన్న ఈ మంది మేము రావడం జరిగింది. నిజంగా బీఆర్ఎస్ ఒక పిలిపిస్తే హైదరాబాద్ సరిపోదు. మనం వరంగల్ ఎల్కతూతి సభ చూసినాం కదా, లక్షల మంది, 60 లక్షల కుటుంబం బీఆర్ఎస్ది. 60 లక్షల మంది కుటుంబం అందుబాటులో ఉన్నవాళ్ళు, ఇవాళ దగ్గర సమీపంగా ఉన్నవాళ్ళు కొద్ది మందిమి. ఈ నినాదాలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని ఎండగట్టడానికే ఈ నినాదాలు కానీ, ఈ హోరు కానీ, తాను దొంగయి ఎదుటి వాళ్ళను మీద దొంగ ముద్ర వేస్తాని చేస్తున్న ప్రచారం కదా ఇది. అక్కడ సిట్ అధికారులు అంటారు, మిమ్మల్ని విచారణకు పిలిచింది సాక్షులుగా మాత్రమే అని చెప్తారు. వాళ్ళ పెంపుడు మీడియా లేదు లేదు మీరు దోషులు అని ప్రచారం చేస్తారు. మేము దోషులం ఎట్లయితాం? ఇప్పుడు రేవంత్ రెడ్డి దోష? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న దోష? ప్రశ్నిస్తాం కదా. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్పి, అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఫోన్ ట్యాప్ అవుతుందని చెప్తున్నారు, ట్యాపింగ్ అవుతుందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు దోషి, ఇప్పుడు ఎవరు దొంగ? రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? ఈ దుష్ప్రచారాలను మాదేమీ లేదు, మా ప్రమేయం లేదు, నిఘా వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ ఏదైనా చేస్తే చేసి ఉండవచ్చు అనేటువంటి అదే తప్ప మాదేమీ లేదు. అంటే మొన్న చూస్తేనేమో హరీష్ రావుకి వచ్చింది నోటీసులు, ఇప్పుడేమో కేటీఆర్కి వచ్చింది. అంటే రేపు ఎవరికి వస్తుంది అనేది ఏమన్నా? ఎవరికన్నా రానియండి, సిద్ధం. ఎవరికన్నా రానియండి, బీఆర్ఎస్గా మేము సిద్ధం. ఎవరికన్నా నోటీసులు ఇవ్వనియండి. ఇది కొత్త కాదు, ఈ నోటీసులు ఇవ్వడం కొత్త కాదు, ఈ దుష్ప్రచారాలు కొత్త కాదు. పాలన చేతగాక, పని చేయడం చేతగాక, ప్రజలకు మంచి చెయ్యలేక, పంపకాల లొల్లి, వాటాల పంచాయతీ, మూటలు మోసే పని ఇది చేసుకుంటూ ప్రజలను మరిచి, ప్రజలను వంచి, హామీలను ఎగవేసి మా మీద బురద జల్లుతంటే, నిన్నొక అగ్రశ్రేణి నాయకుడు హరీష్ రావు గారు, ఇవాళ ఇంకొకరు, మేము తప్పకుండా ఇది ప్రజలు గమనిస్తారు కదా. రేపు మీరు ఎవరిని పిలిచినా మేము సిద్ధం. ఇవాళ కొత్తగా కాదు, గతంలో కాళేశ్వరం మీద మీరు కేసీఆర్ గారినే పిలిచిండ్రు కదా. ఆ సందర్భంగా మరి మేము స్పష్టంగా చెప్పినాం, మీరేమీ చేయలేకపోయినారు. కొండను తవ్వి ఎలుకను కాదు కదా, ఎలుక తోకను ఎంటుకను కూడా తీయలేని పరిస్థితి. ఏం వేసినా 96 లక్షలతో పూర్తయినటువంటి ఆ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటారు వీళ్ళు. ఇట్లాంటివే కథలు, అన్ని అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు, అబద్ధపు ప్రచారాలు, దుష్ప్రచారాలు, దుర్భాషలు, ఇవి తప్ప రేవంత్ సర్కార్తో ఏమీ కాదు. అంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వరుసగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలపైన నోటీసులు వస్తున్నటువంటి దాన్ని, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే కదా ప్రజల దృష్టి మళ్లించాలని, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, చిల్లర డ్రామాలు, చీప్ ట్రిక్స్, పదే 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 ఎవరు నమ్ముతారు? ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్తే ఒక్కసారి నమ్ముతారు, అబద్ధాన్ని ఒక్కసారి విశ్వసిస్తారు. ఎన్నిసార్లు ప్రజలు నమ్ముతారు? ఎన్నిసార్లు ప్రజల్ని మోసం చేయగలుగుతారు? అటెన్షన్ డైవర్షన్ అనేటువంటి చిల్లర ట్రిక్స్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అదే తంతు కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇది కూడా. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళి అక్కడ వివిధ పారిశ్రామికవేత్తలని భేటీ అవుతున్నారు. అక్కడ నుంచి తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టులు కానివచ్చు, పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియల్ కానీ అనేక పెట్టుబడులు తీసుకొని వచ్చి నిరుద్యోగులకు, ఎందుకంటే మీరు గతంలో టీఎస్పీఎస్సీ కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి, రాబోయే రోజుల్లో ఇక్కడ ఐటీ హబ్లు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి 5,000 మందికి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? అంతా అవుతుంది. ఇంట గెలిచి రచ్చగెలు వీడ ముందుగా ప్రజలకు ఇస్తానటువంటి హామీలు ఆ నాట్లేసుకుంటున్నారు. అయిపోయింది ఆ రైతు భరోసా, మిడికబెట్టు. రైతన్నలు బాధపడుతూ ఉన్నారు, గోసపడుతూ ఉన్నారు. నిరుట యాసంగి సన్నవడ్ల బోనస్ ఇంకా ఇయ్యలు
అడుగుతా ఉన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చడం చేత కాదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఎటు పోతివి? ఇప్పుడు కొత్తగా నువ్వు ఇంటికాడుండి సంతకం చేసుకోదగ్గయే. దావోస్కు పోయినవా, ఇంకొకడికి పోయినవా, అంతా ఉత్తది. చేసేది ఇప్పటిదాకా తెచ్చిన పెట్టుబడులు ఏమీ లేవు, ఇక ముందు తెచ్చేది ఏమీ లేదు. వీళ్ళతోని పాలన చేత కాదు, అసమర్థ పాలన, పాలన చేతగానితనము, విఫల పాలన ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఎన్ని తెచ్చిండో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలడా? ఇది వరకు విదేశాలకు ఎన్నిసార్లు పోయిండ్రు, ఎన్ని పెట్టుబడులు తెచ్చిండ్రు, ఎన్ని ప్రాజెక్టులు చేపట్టిండ్రు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలిగిండ్రు ఆయా సంస్థల్లో లెక్క చెప్పగలరా? అంత కాలం వెళ్ళదీసే కథలు తప్ప, కాలం గడిపే శుద్ధులు తప్ప ఇంకొకటైతే కాదు. అంటే మీరేమో చేత కాదు అని అంటారు, వాళ్ళు తెలంగాణ రైజింగ్ అని 2047 అనేది ఒక విజన్ తోటి వెళ్తున్నామని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏది నమ్మాలి ప్రజలు, ఏది నమ్మొద్దు అని అంటే మీరేం చెప్తారు? నువ్వు పడగొట్టకపోతే చాలయ్యా, వెలిగించకున్నా సరే, మలిపేయకుంటే చాలు. వెలుగుతున్న తెలంగాణ, కేసీఆర్ గారి దశాబ్ద కాలపు పాలనలో వెలుగుతున్న తెలంగాణ. ఈ తెలంగాణను నువ్వు తెరలు చేయకపోతే చాలు, ఈ తెలంగాణను నువ్వు చీకట్లో ముంచకపోతే చాలు, ఈ తెలంగాణను నువ్వు నాశనం చేయకపోతే చాలు. ఉన్నది ఉన్నట్లుంచిన ఆయన పథకాలను కొనసాగించిన, కొత్త నీతో చేత కాదు కేసీఆర్ పథకాలను కొనసాగించిన, అంతకన్నా నీకన్నా గనుడు ఇంకొకడు లేడు. నీ వల్ల, ఈ కాంగ్రెస్ వల్ల ఏమీ కాదు. ప్రజల్ని వంచడమే తప్ప, ప్రజల్ని మోసగించడమే తప్ప, అబద్ధాలు ఆడడమే తప్ప అయ్యిందేమీ లేదు, చేసేది ఏమీ లేదు. ఇది స్పష్టం. అంటే మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కావాలని కక్షపూరితంగానే అలా మాట్లాడుతున్నారని కూడా ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి. అంటే గతంలో చూసినట్లయితే చేత కాదని మీరు అంటున్నారు, వాళ్ళేమో గ్లోబల్ సమ్మిట్ పెట్టారు, తెలంగాణ రైజింగ్ అనేది పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి గ్లోబల్ సమ్మిట్లా ఇక్కడ 100 కోట్లు టెంట్లకు తగిలేసిండండి. గ్లోబల్ సమ్మిట్లా అది సినిమా సమ్మిటా, గ్లోబల్ సమ్మిటా? 30 కిలోమీటర్ల దూరం పోవడానికి హెలికాప్టర్ వేసుకొని పోయి మంత్రులు పోయి సినిమా యాక్టర్ని ఎక్కించుకొని వస్తారు. ఏం జరిగిందాడా? ఏం సాధించిండు? ఇంజనీరింగ్ పిల్లల్ని, విద్యార్థులను తీసుకుపోయి ఆడ సూట్లు వేసి తొడిగించి కూర్చోబెడతారు. ఎక్కడ రైజింగ్ అయింది తెలంగాణ? మేమేం దుష్ప్రచారం చేసినాము? నువ్వు రైతు బంధు ఇచ్చినాక ఇయ్యలేవని చెప్పినామా? నువ్వు సన్నవడ్ల బోనస్ ఇచ్చినాక ఇయ్యలేవని చెప్పినామా? నువ్వు 1,30,00,000 చీరలు బతుకమ్మ పండుగకి ఇస్తే ఇయ్యలేవని చెప్పినామా? నువ్వు క్రిస్టమస్కు తోఫా ఇస్తే ఇవ్వలేమని చెప్పినావా? గిఫ్ట్ ఇస్తే నువ్వు రంజాన్కు తోఫా ఇస్తే ఇవ్వలేదని చెప్పినామా? నువ్వు కళ్యాణ లక్ష్మితోని తులం బంగారం ఇస్తే ఇవ్వలేదని అబద్ధం ఆడినమా? నువ్వు అవ్వాతాతలకు 4,000 పెన్షన్ చేస్తే 4,000 ఇవ్వలేదని అబద్ధం చెప్పినమా? దుష్ప్రచారం చేసినమా? నువ్వు చేసిందేంది? దానికి భిన్నంగా మేము చేసిన దుష్ప్రచారం ఏంది? నువ్వు చేసిన మంచేంది? మేము ఆ మంచిని మంచి కాదని చెప్పింది ఎక్కడా? నువ్వు పాలించి ప్రజలకు ఒరిగించిందేంది? ఈ నీకు చేత కాదని మేము చెప్పడంలో అర్థం లేదు అనడం ఎట్లా? అంటే ఇప్పుడు హరీష్ రావుకి మొన్న నోటీసులు వచ్చిన తర్వాత దాదాపు 7:30 గంటల నుంచి 8 గంటల వరకు విచారణ జరిగింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, మహిళల్ని పోలీసులు గుంజుకపోతున్నటువంటి అలాంటి వాతావరణం ఎందుకు అక్కడ క్రియేట్ అయిందంటే ఏం చెప్తారు? మీరేమైనా ఆందోళన చేశారా? అక్కడ అసాంఘికమైనటువంటి దాడులు చేయాలని ఏమన్నా ఆలోచనతో ఉన్నారని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ నుండి మిమ్మల్ని అరెస్ట్ చేశారా? ఎట్లా? అసాంఘికం ఎంత మాత్రం కాదు. మేము శాంతియుతంగా తన హరీష్ రావు గారికి మధ్యాహ్న భోజనం తర్వాత మాత్రలు వేసుకోవాల్సి ఉన్నది, మందులు వేసుకోవాల్సి ఉన్నది. ఆయన ఆరోగ్యరీత్యా ఆయనకు మందులు అందినాయా, భోజనం అందించిండ్రా, ఎంతసేపు ఆయన విచారణ కొనసాగనున్నది? మీరు బయటకు లీకులు ఇస్తూ ఉన్నారు, అరెస్టులు అని. పరిస్థితి ఏంటి? లోపల ఎవరిని వెంట వెళ్ళనీయలేరు, న్యాయవాదులను వెంట వెళ్ళనీయలేరు. మీరు అడిగింది అక్కడ ఏం లేదు, మీరు తవ్విన కొండేం లేదు, అక్కడికి ఎవరిని అనుమతించకుండా మమ్మల్ని బయట ఆందోళనకు గురి చేస్తే మరి ఆయన ఎప్పుడు విడుదల చేస్తారు? ఏ సమయానికి విడుదల చేస్తారు? హరీష్ రావు గారి కొడుకు విదేశీ ప్రయాణం ఉన్నది, సమయం ఇదవుతా ఉన్నది. మరి 6 గంటలు దాటిపోయింది, సమాచారం ఏం లేదు. మీరు అనుకున్న లీకులు మాత్రం ఇస్తారు, మీరు అనుకున్న లీకులు బయటకు ఇస్తారు. మేము అడిగింది సమాధానం ఉండదు, మేము అడిగిన దానికి జవాబు ఉండదు. ఆ సందర్భంగా మమ్మల్ని ఒక 12-20 మంది మహిళల్ని బలవంతంగా ఏడ్చుకొని పెళ్ళి లాక్కొల్లి. లోపల పరిస్థితి ఏంది? ఆయనకు అన్నం పెట్టిండ్రా, లంచ్ పెట్టిండ్రా, మాత్రలు ఇచ్చిండ్రా, వెంట ట్యాబ్లెట్లు ఉన్నాయా లేవా, విషయం ఏంది, ఎవరన్నా తోడు పంపకపోతారని మా ఆందోళన అంతే. ఆడబిడ్డలుగా మా ఆందోళన అంతే తప్ప అందులో వేరే ఏమీ లేదు. అక్రమంగా మమ్మల్ని నిర్బంధించి తీసుకుపోయారు.
అంటే కొన్ని సమస్యల పట్ల ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశలో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. అలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా కూడా అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యం. ఈ అరెస్టులు అనేది ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనేది కూడా కొన్నిసార్లు వస్తున్నటువంటి తలెత్తుతున్నటువంటి ప్రశ్న. దీనికి ఏమంటారు? మీ యొక్క ఆలోచన విధానంలో కానివ్వండి, మీ అభిప్రాయం. కోర్టులు స్పష్టంగా చెప్పినాయి సోషల్ మీడియా దానికి కేసులు వద్దనేటువంటి మాట. కోర్టులు స్పష్టంగా చెప్పినాయి. అయినప్పటికీ కేసులు పెడుతూనే ఉన్నారు. భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కాలి, మౌనంగా ఉంచాలి, మాట్లాడనియొద్దు అని కుట్రపూరితమైనటువంటి కేసులు సోషల్ మీడియా ప్రతినిధులు. ఏదో కాపీ పేస్టు ఫార్వర్డ్ చేసిన పోస్టు అట్లాంటి దానికి కూడా కేసు. ఈ దుర్మార్గాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎండగడుతుంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ నిజమైన నాయకత్వము అటు ఆన్లైన్లో కానీ ఇటు ఆఫ్లైన్లో కానీ ఎక్కడున్నా ప్రజల పక్షమే, ప్రశ్నించినా ప్రజల కోసమే, పోరాడినా ప్రజల కోసమే, ఏదైనా ప్రజల కోసమే. తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యం, తెలంగాణ ప్రజల పక్షమే బీఆర్ఎస్. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పాత్ర పోషించబోతుందంటే ఏం చెప్తారు? తప్పకుండా ప్రజల మద్దతు మాకుంటుంది, ప్రజల పక్షాన మేమున్నాం. అధికార కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు ఆడినా, అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూసినాం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని బెదిరించి ఓట్లు సంపాదించుకున్నటువంటి తీరు చూసినాం. ప్రజలకు మెల్లగా అన్నిసార్లు మోసపోనట్టు అన్నిసార్లు భయపడరు. ఎన్నిసార్లు భయపడతారు? సన్నబియ్యం రద్దు చేస్తామని, ఎన్నిసార్లు భయపడతారు? రేషన్ కార్డులు రద్దు చేస్తామని, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారు? బీఆర్ఎస్ ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని. 6.5 లక్షల రేషన్ కార్డులు ఇస్తాం కదా, రేషన్ కార్డులు కూడా ముఖ్యమంత్రి చేతుల మీదుగానే అయ్యానా? దరిద్రం కాకపోతే రేషన్ కార్డులు ఎవరు ఇవ్వలేరా? పుట్టి బుద్ధేరికి ఇదేనా? ప్రజాస్వామ్యంలో పాలనా వ్యవస్థలో రేషన్ కార్డులు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఇచ్చిండ్రా? ఏ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఇస్తలేరా? 4 కిలోలు ఉన్న బియ్యం 6 కిలోలు చేస్తాం కదా, నిబంధనలు ఎత్తేస్తుంది కదా. కేసీఆర్ గారు ఎంతమంది కుటుంబంలో ఉన్నా మీరు కుటుంబాలుగా విడగొట్టి కార్డులు పెట్టుకోవాల్సిన పని లేదు. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒకే కార్డు కింద మీరు తీసుకోవచ్చని నిబంధన. అప్పుడు ఎక్కువ కార్డులతో ఏం పని ఉంటుంది? రేషన్ కార్డులు ఎక్కువ కావాలని పనేముంటుంది? 4గురికే ఇస్తామంటే ఆ కుటుంబంలో ఉన్న ఇంకో 4 ఇంకో కార్డు తీసుకుంటారు, వాళ్ళకి ఇంకో కార్డు అవసరం. నిబంధనలే లేవు, కుటుంబంలో పరిమితే లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి నేను ఇస్తా రేషన్ బియ్యం. 4 కిలోలు కాదు 6 కిలోలు ఇస్తా అన్నారు. పరిమితిని ఎత్తేసిండ్రు కేసీఆర్ గారు. అట్లా ఎక్కువ రేషన్ కార్డులు అవసరం రాలేదు అంతే. అయినప్పటికీ 6.5 లక్షల రేషన్ కార్డులు మేము ఇచ్చినాం. ఇట్లా అబద్ధం ప్రచారాలు చేసి మీరు ఓట్లు తెచ్చుకుంటా అంటే కాదు, ప్రజల్ని అవమానించి ఓట్లు తెచ్చుకుంటా అంటే కాదు, ప్రజల్ని మోసగించి ఓట్లు తెచ్చుకుంటా అంటే కాదు, మా మీద బురద జల్లి ఓట్లు తెచ్చుకుంటా, బీఆర్ఎస్ మీద బురద జల్లి ఓట్లు వేయించుకుంటామంటే కాదు, ప్రజల్ని బెదిరించి పథకాలు రద్దు చేస్తామని ఓట్లు వేయించుకుంటే కాదు, ఏదో ఒక చీర ఎన్నికల ముందర ఇచ్చి ఓట్లు వేయించుకుంటామంటే అట్లా కాదు. ప్రజలు విఘ్నులు, ప్రజలకు అంతా తెలుసు, విచక్షణ ఉన్నది. బీఆర్ఎస్కే పట్టం కడతారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం.